ఓం శ్రీ సాయిరామ్. కలియుగ పూర్ణావతారి మన అందరి హృదయ నివారైనటువంటి భగవాన్ బాబా వారి దివ్య శ్రీ చరణార బిందములకు ప్రణామాలు అర్పిస్తూ అందరికీ సాయిరామ్. ఇవాళ అంతర్జాల సహకారంతో ఈ నామ సంకీర్తన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అందరికీ కూడా సాయిరామ్. ఇవాళ హిందూపూర్ శ్రీ సత్యసాయి సేవా సమితి చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఎందుకనగా ఈ దసరా పర్వదినాలలో ఆ సాయి పరమేశ్వరి, ఆ సాయి మహేశ్వరి, ఆ సాయి జగజ్జనని కృపా కటాక్ష వీక్షణాలు మనపై ఎలా వర్షింప చేస్తున్నారు అన్నదానికి ఈరోజు మనం వినబోతున్నటువంటి చక్కని ఉపన్యాస కార్యక్రమం నిదర్శనం. భగవాన్ బాబా వారి దివ్య సమక్షంలో ఆనందాబ్దిలో ఓలలాడేటువంటి అవకాశం, సౌభాగ్యం, సౌలభ్యం కొంతమందికే కలుగుతుంది. అటువంటి వారిలో శ్రీ ఎంఆర్కే ప్రసాద్ గారు ధన్యులనే చెప్పాలి. వీరు స్వామివారి దివ్య సన్నిధిలో మరి చక్కగా విద్యాభ్యాసం చేసుకునేటువంటి అవకాశం స్వామి కల్పించారు. ప్రత్యక్షంగా పరోక్షంగా వీరికి అనేక అనుభూతులు, అనుభవాలు స్వామితో ఉన్నాయి. నిజంగా ఒక గంట సమయం వీరికి ఈ సత్సంగం కోసం మనం కేటాయించినప్పుడు నిజంగా వారికి కష్టమే. ఎందుకనగా వారికి ఉన్నటువంటి అపారమైన అనుభవాలు మనతో పంచుకోవాలంటే వారికి ఒక రోజైనా సరిపోదు. నిజంగా శివరాత్రి లాంటి జాగరణ రోజున వారి సత్సంగాన్ని ఏర్పాటు చేసుకున్నట్టయితే అది మనకు నిజంగా సముచితంగా ఉంటుంది. కానీ కాలానికి కట్టుబడి ఈ నవరాత్రి పర్వదిన శుభ సమయంలో వారు మనకు అడిగిన వెంటనే అంగీకారాన్ని తెలియచేసి ఈ రోజున సత్సంగ కార్యక్రమానికి వారు ఒప్పుకున్నందుకు హిందూపూర్ సభ్యులందరి తరఫున వారికి నమోవాకాలు తెలియచేస్తున్నాను. మరి వారి గురించి పరిచయ కార్యక్రమం మన బాల వికాస్ పూర్వ విద్యార్థి, స్వామి విద్యార్థి అయినటువంటి చిరంజీవి శివకిషన్ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. మా అందరి తరఫున మరొక్క మారు సాదరంగా సోదరులు మరి ఎంఆర్కే ప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాను. సాయిరామ్. స్వామివారి దివ్యశ్రీ చరణార విందములకు ప్రణామములు అర్పిస్తూ విచ్చేసిన సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరాం. స్వామివారి 95వ జన్మదినోత్సవ మరియు దసరా ఉత్సవాల్లో భాగంగా మనం జరుపుకుంటున్న ప్రత్యేక కార్యక్రమాల్లో ఈనాడు దేవి శరణవరాత్రులలో భాగంగా స్వామి యొక్క అనుభవాలను మనతో పంచుకోవాల్సిందిగా అడిగిన వెంటనే ఒప్పుకోవడం జరిగింది సోదరులు ఎంఆర్కే ప్రసాద్ గారు. వారికి ధన్యవాదములు. స్వామి యొక్క దర్శన, స్పర్శన, సంభాషణ భాగ్యములు జనరల్ గా ఒక్కసారి మనం అనుభవిస్తేనే అది ఒక అరుదైన భాగ్యంగా మనము భావిస్తాం. అటువంటిది సోదరులు ఎంఆర్కే ప్రసాద్ గారు, వారి కుటుంబం దాదాపు 6 దశాబ్దాల పాటు స్వామితో అనుబంధాన్ని, ఆ అనుగ్రహాన్ని పొందడం జరిగింది. ఎంఆర్కే ప్రసాద్ గారి పరిచయ కార్యక్రమం అంటే క్లుప్తంగా నేను ఈ ఒక 2-3 నిమిషాల్లో వివరించడం అనేది కాస్త క్లిష్టమైన ప్రక్రియ. సో నేను సాధ్యమైనంత వరకు కొంచెంగా కవర్ చేస్తాను. సో ఎంఆర్కే ప్రసాద్ గారి ఈ పూర్తి పేరు ఎం రామకృష్ణ ప్రసాద్. సాయి కుటుంబ సభ్యులందరికీ ఎంఆర్కే ప్రసాద్ గారిగా సుపరిచితులు. 1979, 1981 బెంగళూరులో స్వామి కాలేజ్లో పియూసి చేయడం జరిగింది. 1981 నుంచి 84 సంవత్సరాల్లో సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ ఎంఆర్కే ప్రసాద్ గారు. సో మొట్టమొదటి బ్యాచ్ ఆఫ్ శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్, తర్వాత డాక్టర్ సివి రామన్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్స్ చేశారు. వృత్తిరీత్యా ఎన్నో ఉన్నత పదవులు ఉంటూ కూడా స్వామి సంస్థల్లో ఒక ఆదర్శవంతమైన ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. 12 సంవత్సరాల పాటు శ్రీ సత్యసాయి సేవా సమితి ఖైరతాబాద్, హైదరాబాద్ సిటీ కన్వీనర్ గా ఉన్నారు. 10 సంవత్సరాలు నుంచి దాదాపుగా విద్యావాహిని కోఆర్డినేటర్ ఫర్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సత్యసాయి పూర్వ విద్యార్థులుగా అనేక కార్యక్రమాలు సంబంధించి అల్యూమ్నే మీట్, యాన్యువల్ అల్యూమ్నే మీట్, ప్రేమ బంధం అని పిలుస్తారు, దానికి కానీ ఇలాంటి సత్సంగ కార్యక్రమాలు
కోఆర్డినేషన్ కానీ, సేవా కార్యక్రమాల్లో కానీ మాకందరికీ ఒక ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఎంఆర్కే ప్రసాద్ గారు. వీరి నుండి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి సాయి విద్యార్థులందరూ సాయి సంస్థలతో మమేకమై ఈనాడు చాలా పార్టిసిపేషన్ జరుగుతూ ఉంది హైదరాబాద్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో. ఇప్పటికీ ఎంఆర్కే ప్రసాద్ గారు వారి యొక్క ఎగ్జాంపులరీ సర్వీస్ ద్వారా ఎంతో మంది సాయి యూత్ ని, సాయి విద్యార్థులని స్వామి ఉద్యమం వైపు నడిపిస్తూ ఉన్నారు. అటువంటి ఈ మహోన్నతమైన వ్యక్తి ఈనాడు మన మధ్య ఉండడం, అడిగిందే తడువుగా ఒప్పుకొని స్వామి యొక్క అనుభవాలు మనతో పంచుకోవడానికి ఇక్కడికి విచ్చేయడం మనందరి భాగ్యం. సో ఈనాడు ఎంఆర్కే ప్రసాద్ గారిని స్వామితో తమ యొక్క దివ్య అనుభవాలని పంచుకోవాలని కోరుతున్నాను. ఓం శ్రీ తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. Offering myself once again at the divine lotus feet of our beloved Lord, Bhagavan Sri Sathya Sai Baba Varu. Sai Ramanda. ఈ అవకాశం ఊరికే రాదు అని నమ్మేటువంటి వాళ్ళలో నేను కూడా ఒకడినే. ఎందుకంటే 60 సంవత్సరాలు స్వామి దగ్గర మా కుటుంబం, మా ఫ్యామిలీ అందరూ ఉన్నటువంటి అనుభూతులని 60 నిమిషాల్లో దీన్ని కుదించి చెప్పడం అనేది చాలా కష్టమైన పనే. కానీ ఫ్రమ్ వేర్ వి హావ్ టు స్టార్ట్. ఇది 1949 సంవత్సరంలో మా కుటుంబానికి, అంటే మా మదర్ వాళ్ళ ఫాదర్, మా తాతగారికి అందినటువంటి అవకాశం. 1949లో మా మదర్కి ఒంట్లో బాగాలేక వచ్చింది. అప్పుడు తనకి 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలు అప్పుడు తన గోర్లు, చేతికి ఉన్న గోర్లు పుచ్చిపోవడం జరుగుతుంటే ఎందుకు ఇలా అవుతుందని డాక్టర్ దగ్గర చూపిస్తే ఇది మా వల్ల కాదు, నయం చేయడం అని చెప్పారు. అయితే అప్పుడు వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళి చూపిస్తే నయం అవుతుంది అంటే, కొంతమంది మెడ్రాస్ తీసుకెళ్ళండి, ఇప్పుడు చెన్నై అప్పుడు మెడ్రాస్ తీసుకెళ్ళండి అంటే మెడ్రాస్కి తీసుకెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేసి అక్కడ మా తాతగారు, మా అమ్మమ్మ వారికి ఉన్న కనెక్షన్స్ ద్వారా అక్కడ వారి కజిన్స్ దగ్గరికి మెడ్రాస్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు సాయంత్రం ఒక రోజు మాట్లాడుకుంటున్నప్పుడు, ఇట్లా ఎలాగొచ్చింది, ఇలాంటి జబ్బు రాకూడదే, ఇంత చిన్న అమ్మాయికి, ఆరోగ్యంగా ఉన్న అమ్మాయికి ఎలా వచ్చిందని వాళ్ళు తర్జన పడుతున్నప్పుడు వారింట్లో వాళ్ళకి ఒక సంభాషణలో ఏం తెలిసిందంటే, ఇది డాక్టర్లు నయం చేసేటువంటి వ్యాధి కాదు. ఎవరైనా గురువు గారులు కానీ, ఎవరైనా మహత్తరమైనటువంటి శక్తి గలవారు ఎవరైనా ఉన్నారంటే వారి దగ్గర తీసుకెళ్ళడం మంచిదేమో అని అనుకున్నారు. అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే, ఈ మధ్య కాలంలో మాకు ఒక చాలా అద్భుతం జరిగింది. ఏంటంటే, మేము పుట్టపర్తి అనే ప్లేస్కి వెళ్ళాం. అక్కడ సాయిబాబా అనే ఒక అతను చూసాము. ఆయన చాలా దివ్య శక్తులు ఉన్నట్టుగా మేము నమ్ముతున్నాం అని చెప్పారు. ఎలాగా అంటే, వీళ్ళు మెడ్రాస్లో మెరీనా బీచ్కి వెళ్తే అక్కడ సాయంత్రం పూట బీచ్కి వెళ్ళి కూర్చొని ఉంటే వీళ్ళ పర్సు కనబడకుండా పోయింది. పర్సులో డబ్బులు కూడా ఉన్నాయి, కనబడకుండా పోయేసరికి అంత ఎత్తుక్కున్నారు, ఎక్కడ కనబడలేదు, నిరాశగా ఇంటికి వచ్చారు. ఆ తర్వాత కొంతకాలానికి వీళ్ళు పుట్టపర్తి వెళ్ళారు. పుట్టపర్తిలో సాయిబాబా గారు వీరిని చూసి మాట్లాడి అదే పర్సుని చేతితో తీసిచ్చారట. దాంట్లో ఉన్న డబ్బులు కానీ, పేపర్లు కానీ అలాగే ఉన్నాయి. ఆ పర్సు అక్కడి నుంచి, అంటే పుట్టపర్తిలో వీళ్ళు కలిసినప్పుడు ఆ పర్సు తీసిచ్చేసరికి వీళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది. మా తాతగారు, మా గ్రాండ్ మదర్ వాళ్ళ కజిన్సే. వాళ్ళ పేరు డాక్టర్ చౌదరి గారు, మా తర్వాత లక్ష్మీదేవమ్మ గారు. వారిద్దరూ ఇలా చెప్పినప్పుడు వీళ్ళందరికీ చాలా ఉత్సాహం వచ్చింది. ఏమో ఈ అమ్మాయికి ఇట్లా వ్యాధి రావడం ఏంటి, ఒకసారి చూపించుకుంటే బెటర్ కదా, వెళ్ళి ఆయన కలుద్దాం పదండి అని వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళందరూ, వాళ్ళ కుటుంబం, వీళ్ళ కుటుంబం అందరూ కలిపి
ఆ, పుట్టపర్తి రావడం జరిగింది. ఎక్కడి నుంచి? మెడ్రాస్ నుంచి పుట్టపర్తి వచ్చారు. పుట్టపర్తి వచ్చినప్పుడు ఆ రోజు చూస్తే స్వామి అక్కడ లేరని తెలిసింది. స్వామి ఏదో ఊరు వెళ్ళారు, లేరని తెలిసింది. సరే ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, ఇంకొక రోజు ఉండి వెళ్దాంలే అని అక్కడే ఉండిపోయి నెక్స్ట్ డే చూస్తే స్వామి వస్తున్నారు అని చెప్పారట. అరే స్వామి వచ్చేస్తున్నారని చూస్తే చిత్రావతికి అవతల వైపు కారు దిగి చిత్రావతిని నడుచుకుంటూ వస్తున్న ఒక ఆయన చూశారు వీళ్ళు. ఇది ఈయన సాయిబాబా అని చెప్తే ఆయన డైరెక్ట్ గా మా మదర్ దగ్గరికి వచ్చి సరే వినిపిస్తుందండి? వినిపిస్తుంది బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ. సడన్గా కరెంట్ పోవడం జరిగింది, ఎప్పుడు లేదు ఇట్లా. సరే, ఓకే. సో వాళ్ళు ఇలాగా స్వామి డైరెక్ట్ గా మా మదర్ దగ్గరికి వచ్చి విభూతి తీసి చేతితో తీసి ఈ చేతి వేళ్ళకంతా పూసేసి చెప్పారట, మిమ్మల్ని ఇక్కడ రప్పించుకున్నాను ఈ అమ్మాయి ద్వారా అని చెప్పారట. చెప్పి ఈ అమ్మాయికి ఇట్లాంటి వ్యాధి రావడం అనేది ఉండదు, కానీ నేను ఈ విధంగా మిమ్మల్ని ఇక్కడ రప్పించుకున్నాను అని చెప్పారు. చాలా ఇలా ఆశ్చర్యపడిపోయారు. అని అన్నారట, మీరు ఇప్పటి వాళ్ళు కాదు, ఎప్పటి వాళ్ళు, కొన్ని జన్మల నుంచి నాతో పాటు ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని రప్పించుకోవడానికి కారణం కూడా అదే. ఈ జన్మలో కూడా మీరు నా దగ్గర ఉండి తరిద్దురు గాని అని చెప్పారట. అనేసరికి వీళ్ళకి ఏం అర్థం కాలేదు, ఫస్ట్ టైం చూడడం. ఇలాగా ఈయన చెప్పడం ఏంటి, ఎవరు ఈయన అని వీళ్ళకి కొంచెం ఆశ్చర్యం వేసింది. కానీ 2 రోజులు ఉండి వెళ్తారు కానిలే అని చెప్పారట స్వామి. 2 రోజులు ఉండడం అంటే ఏంటి, అక్కడ ఏం వసతి లేదు. చిన్న చిన్న రూములు, 2 రూములు ఉన్నాయి. ఆ రూమ్ లోనే వీళ్ళు బయటే ఉండి ఎలా ఉండాలా అని కొంచెం ఇబ్బంది పడుతున్నప్పుడు స్వామి ఏం పర్వాలేదని మీకు ఇక్కడే ఉండండి అని చెప్పని వాళ్ళని అక్కడ ఉంచుకున్నారు. 2వ రోజు చూస్తే ఈ అమ్మాయికి గోరు వచ్చేస్తోంది. లోపల నుంచి ఏదైతే పోయిందో గోరు, ఆ గోరు పొద్దున కల్లా కొత్త గోరు వచ్చేస్తోంది. అన్ని వేళకి గోర్లు వచ్చేస్తున్నాయి మామూలుగానే. సో వీడికి చాలా నమ్మకం కుదిరింది అనమాట. 2వ రోజుకే వచ్చేసింది. నిన్నే విభూతి పూసారే అనుకున్నారు. 3వ రోజుకి సగం గోరు వచ్చేసిందట. అరే చాలా బాగా ఆశ్చర్యపడిపోయారు వీళ్ళందరూ. ఇదేంటి ఇట్లా అని కొంచెం నమ్మకం పెంచుకోవడం జరిగింది. అప్పుడు ఆ రోజు స్వామి ఏం చెప్పారంటే, వాళ్ళ పక్కన మీకు కొద్దిమంది డివోటీస్ ఉన్నారు, వాళ్ళందరూ స్వామికి మీరు కావాలంటే పాద పూజ చేసుకోవచ్చు అని చెప్పారు. పాద పూజ అంటే ఎలాగ ఉంటుందో తెలీదు, కానీ మా పాద పూజ అంటే ఎలాగ అనుకుంటే స్వామి వచ్చి పాద పూజ ఎలా చేయాలో వాళ్ళకి వివరించి చెప్పి దాన్ని అట్లాగే చేసుకోమని చెప్పి వాళ్ళకి అనుమతి ఇచ్చినప్పుడు వాళ్ళు స్వామి దగ్గర కూర్చుని, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా స్వామి పాదాల దగ్గర కూర్చుని ఒక ప్లేట్లో స్వామి పాదాలు పెట్టి దాంట్లో స్వామికి నీట్గా కడిగి పాదాలని, తర్వాత పన్నీర్ వేసి పన్నీర్తో కూడా మళ్ళీ కడిగి స్వామి పాదాలని పసుపు తీసుకొచ్చి పసుపు పూసి బొట్లుగా పెట్టి దాని మీద స్వామికి ఇలాగా పాద పూజ ఎలా చేయాలో వివరించినప్పుడు అదే విధంగా చేయడం జరిగింది. ఒక్క నిమిషం అండి, లైన్లోనే ఉండండి, 1 minute.
Am I audible? Yes, brother, you are audible. Yeah. Yeah, thank you. సడన్ గా ఇక్కడ పవర్ ప్రాబ్లం వచ్చింది, ఎందుకని తెలియలేదు. చాలా పెద్ద కాంప్లెక్స్ అయినా కూడా. ఓకే. సో ఆ పాద పూజ జరగడం చేయించుకున్న తర్వాత వీళ్ళు ఇంటికి వచ్చడం జరిగింది. ఇంటికంటే చేబ్రోలుకి వచ్చడం జరిగింది. వీరి ఊరు పేరు చేబ్రోలు, వెస్ట్ గోదావరి జిల్లాలో. చాలా చిన్న ఊరు. ఒక మహా ఉంటే ఒక 500 మంది ఉండేటువంటి ఊరు. అలాంటి చిన్న ఊర్లో నుంచి వాళ్ళు మెడ్రాస్ వెళ్ళి, మెడ్రాస్ నుంచి పుట్టపర్తి వెళ్ళి, పుట్టపర్తిలో స్వామిని చూసుకుని మళ్ళీ వెనక్కి వచ్చారు. ఇట్లాంటి టైంలో వాళ్ళకి స్వామి దగ్గర ఇంత మంచి అనుభవం జరిగింది కదా, ఎలాగైనా ఈయన ఎవరో చాలా మహత్యం ఉంది అని వీళ్ళు నమ్ముకున్నారు బాగా. 1950లో స్వామి విజయవాడ వచ్చారు. ఒక ఇంటికి గృహప్రవేశానికి వచ్చారు. వచ్చినప్పుడు స్వామి గృహప్రవేశంకి వస్తున్నారని తెలుసుకుని వీళ్ళు చేబ్రోల నుంచి విజయవాడ వెళ్ళారు. వెళ్ళి స్వామితోటి, స్వామి మనకి ఇక్కడ నుంచి చాలా దగ్గర మన చేబ్రోలు అనే ఊరు, మీరు తప్పక ఒకసారి మా ఇంటికి రండి స్వామి అని అడిగారు. స్వామి అన్నారు, తప్పక వస్తాను అని చెప్పారు స్వామి. ఆ విధంగా ఫస్ట్ టైం స్వామి విజయవాడ నుంచి చేబ్రోలు అనే ప్లేస్కి వచ్చారు. వచ్చినప్పుడు స్వామి ఇంటికి వచ్చినప్పుడు వీళ్ళకి చాలా ఆనందం వేసి స్వామిని బతిమాలి, స్వామి మన ఇంట్లోనే ఈరోజు ఉండండి అని చెప్పడం. ఇప్పుడు మీరు చూసే ఫోటో మా తాతగారిది. మన ఇంట్లో వెనకాల ఉన్నటువంటి గార్డెన్లో స్వామి తీసుకున్న ఫోటో. మా తాతగారు స్వామితో మాట్లాడుతున్నప్పుడు ఫోటో, ఆ పక్కన మా తాతగారు నిలుచుకున్న ఫోటో, 2 ఫోటోస్. అయితే ఈ చేబ్రోల్ అనే ఊర్లోకి స్వామి ఫస్ట్ టైం రావడం, ఇల్లు చూడడం. చిన్న ఇల్లు ఉండేది అప్పుడు. స్వామివారు రాత్రి మన ఇంట్లో పడుకున్నారు. ఎలా పడుకున్నారు? బయట వరండాలో మా తాతగారు స్వామి పడుకుంటే, లోపల ఇంట్లో మా మదర్ వాళ్ళు, మా గ్రాండ్ మదర్ వాళ్ళు పడుకున్నారు. అప్పుడు మా తాతగారికి బాగా బాధ అనిపించింది. ఇంత పెద్ద దేవుడు ఆయన మన ఇంటికి వచ్చినప్పుడు మనం సరైన వసతి ఇవ్వలేకపోయామే అని స్వామిని అడిగారు. స్వామి, నేను మీకు ఇల్లు కట్టిస్తాను స్వామి అని. స్వామి, తప్పక కట్టించు, నువ్వు కట్టిస్తే ప్రతి సంవత్సరం వస్తానని చెప్పారు స్వామి. వెంటనే వీళ్ళకి చాలా ఆనందం వేసి స్వామి దగ్గర అనుమతి తీసుకుని ఇల్లు కట్టించడం మొదలెట్టారు. 1951లో చెప్పారు. 52లో ఇల్లు రెడీ అయింది. 53లో స్వామిని మళ్ళీ ఇంటికి పిలిచారు. స్వామి, గృహప్రవేశం చేసుకుంటాము, తప్పకుండా రండి స్వామి అంటే, తప్పక వస్తాను అని చెప్పారు స్వామి. ఈ లోపల వీళ్ళు వెళ్ళడం రావడం. 1950లో కొత్త మందిరం ఇనాగరేషన్ రమ్మని మన ఇంటికి స్వామి ఉత్తరం రాయడం, అది ఇన్విటేషన్ మన ఇంటికి రావడం, వీళ్ళు తీసుకొచ్చి స్వామిని చూడడం అన్ని జరిగినాయి. 51లో మళ్ళీ వీళ్ళు ప్రతి పండగకి వచ్చారు. 52లో మళ్ళీ ప్రతి పండగకి వచ్చారు. 53లో స్వామిని రమ్మంటే స్వామి వస్తా అని చెప్పారు. వస్తారు కదా అని స్వామికి అన్ని వసతులు రెడీ చేసుకుని గృహప్రవేశం కోసం స్వామి కోసం మా గ్రాండ్ ఫాదర్ పుట్టపర్తి వచ్చి స్వామిని తీసుకొద్దామని అక్కడ ఉంటే స్వామి ఏం మాట్లాడలేదు. మాట్లాడకుండా అక్కడ మా తాత అక్కడ ఉండిపోయారు. ఇక్కడ వీళ్ళు అదే రోజు నాడు స్వామి వస్తారని తెలుసుకుని అందరికి చెప్పుకుంటే కొన్ని వందలు కాదు, వేల మంది జనం వచ్చేసారు ఇక్కడికి, చేబ్రోల్కి. ఎంతో మంది జనం వచ్చేసి ఆఖరికి అటు పక్క రాజమండ్రి నుంచి ఇటు పక్క విజయవాడ నుంచి కూడా ట్రైన్లో ఎంత జనం వచ్చారంటే చేబ్రోల్ స్టేషన్కి ఉన్న టికెట్లు అయిపోయినాయట. అంత జనం వచ్చేసారు, కొన్ని వేల మంది జనం వచ్చేసారు. సాయిబాబా వస్తున్నారంట ఇక్కడ. అయితే అంతమంది వచ్చినప్పుడు మా ముత్తాత గారు, సరే స్వామి ఇట్లా రాలేదు కదా, మీరే గృహప్రవేశం చేసేసుకోండి అని చెప్తే, వీళ్ళెవరు, ఇది స్వామి కోసం కట్టించిన ఇల్లు, స్వామి ఇల్లుకి మనం గృహప్రవేశం చేయడం ఏంటి అని వీరు గృహప్రవేశం ఏం చేసుకోకుండా అలాగే ఉండిపోయారు. మా తాతగారు అక్కడి నుంచి రాలేదు, మా అమ్మమ్మ వాళ్ళు ఇక్కడ గృహప్రవేశం చేయలేదు, అలా ఉంచేశారు ఇల్లు. 1954లో స్వామి వీళ్ళు మళ్ళీ వెళ్ళడం జరిగింది.
శివరాత్రి తర్వాత స్వామి ఇప్పుడు పోదాం పదండి చేబ్రోలుకి అని చెప్పడం జరిగింది. సో అప్పుడు స్వామి చేబ్రోలుకి రావడం, ఆ రోజు వచ్చిన రోజు రాత్రి అయితే అదే పాత ఇంట్లోనే పడుకున్నారు కానీ కొత్త ఇంట్లోకి వెళ్ళలేదు గృహప్రవేశం చేయకుండా. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఎంత పద్ధతిగా స్వామి మనతో ఉన్నారు, ఏ విధంగా మనకి తన ఆచరణలోనే ఎన్ని 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 రకాలుగా నేర్పించారు, ఏ విధంగా మనం నడుచుకోవాలి అనే దానికి స్వామి ఒక ఐడియల్ ఎగ్జాంపుల్. స్వామి ఈజీగా లోపలికి వెళ్ళిపోయి అని లోపల పడుకు పెద్ద ఇంట్లో ఉండొచ్చు కదా, లేదు. ఆ రోజు కూడా స్వామి మన పాత ఇంట్లోనే పడుకుని నెక్స్ట్ డే మార్నింగ్ తెల్లవారుజామున గృహప్రవేశాన్ని చేయాల్సినటువంటి అన్ని సకల కార్యాలన్నీ మొత్తం అన్ని రెడీ చేసుకుని వీళ్ళందరూ లోపలికి వెళ్తే స్వామి గృహప్రవేశం చేసి లోపల నిల్చుకుని వీళ్ళందరూ స్వామి ప్రదక్షిణ చేసుకుని ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామికి ఇల్లు కట్టే ఎలా ఉండాలో, స్వామి ఓన్ హౌస్ అయితే ఎట్లా ఉంటుందో ఆ విధంగా తయారు చేసుకున్నారు. స్వామి అప్పుడు 3 రాత్రులు అక్కడే పడుకుని ఆ ఇంట్లోనే వీరందరితోటి చాలా మంచి ఆనందాన్ని వాళ్ళందరికీ అందజేసి అప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళారు స్వామి. అప్పటి నుంచి రాజమండ్రి వైపు స్వామి వస్తున్నారు అంటే ఫస్ట్ చేబ్రోలులో బస ఈ ఇంట్లో, ఇక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం, ఇక్కడి నుంచి మళ్ళీ అమలాపురం వెళ్ళడం మళ్ళీ వెనక్కి రావడం, అలాగా స్వామికి ఒక జంక్షన్ లాగా చేబ్రోలు ఆ ఇంట్లో స్వామి రావడం వెళ్ళడం జరుగుతుంది. ఒకసారి స్వామి రేపల్లె వచ్చారు, అది కృష్ణా జిల్లా గుంటూరు దగ్గర ఉన్న రేపల్లె. అక్కడికి వచ్చినప్పుడు చాలా జనం వచ్చేసారట స్వామి కోసం, స్వామి చూడడం కోసం. ఆ జనం ఎంత జనం అంటే దుమ్మంతా లేచిపోయి స్వామి మీదంతా దుమ్ము చేస్తే, అయితే స్వామి వెంటనే అక్కడి నుంచి ఉపన్యాసం ముగించుకొని రాత్రి ఎవరు చెప్పబెట్టకుండా ఈ ఇంటికి చేబ్రోలు ఇంటికి వచ్చేసారు. వచ్చేప్పటికి 11:30, 12 గంటలకు వచ్చారు స్వామి. అప్పుడు వీళ్ళు అనుకోలేదు స్వామి వస్తారని, ఇంట్లో ఉన్నారు కానీ వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. స్వామి రాత్రి గబుక్కున వచ్చి డోర్స్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తున్న స్వామి ఇప్పుడు వచ్చారేంటి అంటే, నా ఇంటికి చెప్పడానికి మీకు చెప్పి రావాలా, నా ఇంటికి రావడానికి అని అడగడం. ఆ రోజు రాత్రి అక్కడ పడుకుని నెక్స్ట్ డే కూడా అక్కడే రెస్ట్ తీసుకుని రెండో రోజు స్వామి మళ్ళీ బయలుదేరి తన టూర్కి వెళ్ళిపోవడం. సో అంటే ఎంత స్వతంత్రంగా ఉండేవారంటే స్వామి, ఇది మన ఇల్లు, నా ఇల్లు అనేది స్వతంత్రంగా ఉండేవారు. ఆ విధంగా వీరి కథ స్టార్ట్ అయ్యి వీళ్ళు బాగా స్వామి మీద నమ్మకం పెట్టుకుని స్వామి ఎవరో కాదు, స్వామి దేవుడే అనేటువంటి ఉద్దేశంతోనే ప్రతి ఒక్కటి ఇంట్లో జరిగే ప్రతి ఒక్కటి కూడా స్వామి చెప్పుకునేవారు. ఒకసారి ఇంట్లో భజన చేస్తుంటే దండ దిగిపోయి 2 ముక్కలు అయిపోయింది. ఇంకోసారి ఇలాగే ఇది ఈ ఇంట్లో భజన ఇట్లా ఈ విధంగా ఉంటుంది. స్వామి మన ఇంట్లో ఆ భజన హాల్లో అక్కడ కింద హాల్లో కూర్చుని భజనలో పక్కన రాజారెడ్డి గారు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ భజన జరుగుతున్న టైం అనమాట. ఇట్లా వచ్చి వెళ్ళిన తర్వాత ఒకసారి ఇంట్లో వీళ్ళు భజన చేస్తుంటే దండ దిగి ముక్కలైపోవడం ఏంటి అనుకున్నారు. బయట డోర్ ఎవరో కొట్టేవారు, టపటపాపని కొట్టేవారు. కొడితే వీళ్ళు వెళ్ళి తీసి చూస్తే ఎవరు ఉండేవారు కాదు. ఎవరు లేరే, ఎందుకని 2 సార్లు 3 సార్లు 4 సార్లు కూడా అలా అవుతుంటే వీళ్ళకి ఇంక ఇసుకొచ్చి ఆ డోర్స్ ఓపెన్ చేసేసి వీళ్ళు భజన చేసేవారట. అప్పుడు పుట్టపర్తికి వెళ్ళినప్పుడు స్వామి అడిగేవారట, ఎందుకు భజనలు చేసేటప్పుడు మీరు తలుపులు వేసుకుంటారే, నన్ను లోపల రానివరా అని అడిగేవారట. ఆహా స్వామి మీరా బయట తలుపు పుట్టింది అని వీళ్ళు ఆశ్చర్యపోయేవారట. అలాగే ఈ దండ తెగిపోవడం అనేది స్వామి అడిగారు, దండ ఊరికి తెగిపోద్ది అనుకుంటున్నారా, ఎవరు తెంపకుండానే అని అడిగారు స్వామి. అంటే ఇప్పుడు మనకి చాలాసార్లు మన భజనలో మంచిగా బాగా పాడుతున్నప్పుడు, చాలా మమేకంగా భజన చేస్తున్నప్పుడు కొన్నిసార్లు పూలు పడతాయి కింద. స్వామి వచ్చారు అనుకుంటాం మనం. అలాంటిదే అది స్వామి అక్కడ ఎలాగా మనకు ప్రూవ్ చేస్తున్నారంటే, ఇది కాకతాళీయంగా జరిగింది కాదు, ఏదో కోయిన్సిడెన్స్ కాదు. స్వామి దగ్గర ఏం జరిగినా సరే దానికి ఒక స్వామి సంకల్పం లేకుండా అలాంటిది ఏమీ జరగదు అని చెప్పడానికి ఒక మెసేజ్ లాంటిది మనకు వచ్చిందనమాట. ఇంకోసారి వీళ్ళ ఇంట్లో కూర్చుని ఈ స్వామి ఏంటి, ఈ రకరకాలు ఏంటి, ఇక్కడ పుట్టపర్తి ఏంటి అని వీళ్ళు అసలు ఈయన ఎవరు, అసలు దేవుడు అంటారా అని వీళ్ళేదో మాట్లాడుకుంటున్నారండి ఇంట్లో. మా తాతగారు వాళ్ళ కజిన్స్ మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ. నెక్స్ట్ టైం పుట్టపర్తి వెళ్ళినప్పుడు స్వామి అడిగారు,
ఏంటి చెబ్రోల్లో చాలా చాలా ఏమంటారు దాన్ని, చాలా చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు నా గురించి, స్వామి దేవుడా, స్వామి మనిషా అని అనుకుంటున్నారే అని అన్నారు స్వామి. వీళ్ళందరిపోయి ఆశ్చర్యపోయారట, అయ్యో ఇదేం స్వామి తెలిసిపోయింది ఇదంతా అని. అప్పుడు స్వామి చెప్పారట, నన్ను తెలుసుకోవడం మీ తరమా, మీ అబ్బ తరమా, మీ తాత తరమా? ఆ ఏనుగులో ఉన్నటువంటి రోమంలో ఉన్నటువంటి ఒక రోమంలో ఉన్నటువంటి లక్షోవంతు కూడా మీకు స్వామి అంటే తెలియదు. స్వామిని తెలుసుకోవాలని ప్రయత్నిస్తే పిచ్చి పట్టిపోతారు మీకు అని చెప్పారు స్వామి. అటువంటి మహానుభావుడు అయినటువంటి స్వామిని మనం చేజిక్కించుకుని మనం ఆ సమకాలీకుడిగా స్వామి దగ్గర ఉంటూ స్వామితో మాట్లాడాము, స్వామితో పాడాము, స్వామితో ఎంతో ఆనందం అనుభవించాం. స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మనం ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యేవాళ్ళం. స్వామి రూపాన్ని చూసి ఎంతో మధురంగా చూసేవాళ్ళం. అలాంటి స్వామి ఈ చేబ్రోలు అనే ఊరికి 16 సార్ల కన్నా ఎక్కువే వచ్చారు. ఒకసారి వచ్చినప్పుడు స్వామి మా పొలాలకి చూద్దాము, మీ పొలం ఎక్కడ పదండి చూద్దాం అని చెప్పని స్వామి అడగడం, వీళ్ళు మా తాతగారు వాళ్ళు స్వామిని పొలం తీసుకెళ్ళడం, స్వామి మొత్తం పొలం అంతా కలి తిరిగి ఇక్కడ ఏం పంట వేస్తారు ఏంటి అన్ని మొత్తం తెలుసుకుని, మళ్ళీ మా దూళ్ళ అంటే ఈ కౌ షెడ్ ఉంటే అక్కడికి వచ్చి అక్కడ అన్ని చూసుకుని, ఒకసారి చూసినప్పుడు అన్నారట, ఇదిగో ఈ 2 ఎద్దులు ఉన్నాయి కదా, గిత్తలు అంటే ఎద్దు కన్నా తక్కువ, చిన్న చిన్న ఆవు అంటే మొగ ఆవు అంటే దాని ఏమంటాం, ఎద్దు అంటాం. 2 గిత్తలు చూసి ఈ నాకు కావాలన్నారు స్వామి. స్వామి దీనికన్నా మంచి ఉన్నాయి అవి ఇస్తామంటే లేదు లేదు ఇయే కావాలని చెప్పి పట్టుబట్టారట. మీరు ఇంకా స్వామి అడిగారు కదా అని చేబ్రోలు నుంచి ఆ గిత్తలు 2 లారీ ఎక్కించి పంపించి పుట్టపర్తి పంపించారు. పుట్టపర్తిలో ఆ దసరాకి స్వామి ఈ 2 గిత్తలకి ఒక బండి కట్టించారు. ఆ బండి ఎక్కడి నుంచి వచ్చింది? చించోళి మహారాణి వాళ్ళ దగ్గర షిరిడి బాబా వదిలి వెళ్ళినటువంటి బండి, కార్ట్. దానికి ఈ 2 గిత్తలను కట్టి స్వామి దాంట్లో కూర్చుని పాత మందిరం నుంచి కొత్త మందిరం వరకు ఊరేగుతూ వచ్చారు. వచ్చినప్పుడు వీళ్ళందరూ ఎంతో ఆశ్చర్యపోయి చూశారట. ఎందుకంటే స్వామి నుదురు దగ్గర నుంచి ఇక్కడంతా కూడా విభూతి, పసుపు, కుంకుమ ఇలా కారిపోతుందంట. స్వామి కర్చీఫ్ తీసుకున్న హ్యాండ్ ఓవర్ పెట్టి తుడుచుకోవడం, అది ఇంకా కారిపోవడం, జుట్టు లోపల నుంచి ఇలాగ వచ్చేస్తా ఉన్నాయన్నమాట. విభూతి రేఖలు అలా ఫామ్ అవడం, జల విభూతి రాలి పడడం, ఇలాగా కంటిన్యూస్ గా వస్తా ఉంటే ఆ ఊరేగింపు చేస్తున్న సేపు వీరందరూ కూడా చూసి విస్మయం చెంది స్వామిని ఎక్కడ మిస్ అయిపోతామో స్వామితో అని చెప్పని వెనక్కి నడుస్తూ, అంటే స్వామి ఎదురు వస్తుంటే స్వామి ఇట్లా వస్తున్నప్పుడు స్వామి చూడడానికి కోసం వీరందరూ మొత్తం వెనక్కి నడుస్తూ వచ్చారట స్వామిని చూస్తూ. అంత అటువంటి అవకాశాలు అప్పట్లో ఉండేవి వీరందరికీ. పైనుంచి స్వామి జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత పైనుంచి పూలు రెక్కల్ని పైనుంచి కింద ఇసిరేస్తే వీళ్ళ చేతుల్లోకి డాలర్లు గానో పెండెంట్లు గానో వీళ్ళ చేతిలో పడేయట. అట్లాంటి ఎన్నెన్నో మహత్తరమైన కార్యాలు వీళ్ళందరూ చూశారు. ఎంతో ఆశ్చర్యపోయేవారు వీళ్ళందరూ కూడా. అయితే అట్లా వీళ్ళు జరుగుతున్నప్పుడు ఒకసారి వీళ్ళు చేబ్రోల్లో ఊర్లో మన ఇంటి దగ్గర పొలం దగ్గర ఒక బావి తవ్వించాలని ప్లాన్ చేసి స్వామి చెప్పారు. స్వామి బావి తవ్విస్తున్నాం స్వామి అంటే, స్వామి తప్పకుండా తవ్వించుకోండి అని చెప్పారు స్వామి. అంటే ప్రతి చెప్పుకోవాలి స్వామికి, అలా చెప్పుకోవడమే వీళ్ళకి అనుమతి లాగా అన్నమాట. సో ఆ బావి తవ్వితే కొంత దూరం బాగా లోపలికి వెళ్ళిన తర్వాత కూడా నీళ్లు పడలేదు. ఎక్కడికో వెళ్ళేసరికి ఒక రాయి అడ్డం పడింది. ఆ రాయి తవ్వడానికి వీళ్ళ వల్ల అవటం అప్పట్లో అట్లాంటివి ఉండే కాదు, డ్రిల్ అన్ని చేసేవారు కాదు. అయితే వెళ్ళి స్వామి చెప్తున్నారు, స్వామి రాయి పడిపోయింది స్వామి, ఇంక మేము తోలేకపోతున్నాం, నీళ్ళు రాలేదు స్వామి అంటే, స్వామి అన్నారు అని ఇట్లా తీసి అక్షతలు తీసిచ్చి స్వామి చెప్పారు, మీరు చాలా దూరం వెళ్ళిపోయినారు లోపలికి, 16 అడుగుల్లోనే పడాలి, 16 అడుగుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొద్దిగా రైట్కి వెళ్ళి అక్కడ తవ్వండి అన్నారు స్వామి. సరే వీళ్ళు వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పూజ చేసుకుని స్వామి మళ్ళీ తవ్వుకుంటూ వెళ్ళి 16 అడుగు దగ్గరకు ఆగి కొద్దిగా రైట్కి వెళ్ళి అక్కడ తట్టితే భూమి నుంచి 10 అడుగులు జల పైకి తన్నుకుంటే నీళ్ళు వచ్చేసి, ఆ వచ్చిన జల 10 సంవత్సరాలు ఉంది అలాగ పైకి. ఆ ఏరియా మొత్తం అంతా కూడా సస్యశ్యామలం అయిపోయింది అనమాట. అదంతా అక్కడి నుంచి
మనం పండిన పంట ఏమైతే ఉండిందో ప్రతి సంవత్సరం 1962 నుంచి, అంటే 1962లో దసరా అప్పుడు ఈ వేద సప్తాహ జ్ఞాన యజ్ఞం ఇప్పుడు చేస్తున్నారే, అప్పటి నుంచి మొదలుకొని 1980 సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం కూడా మనం ఒక లారీ బియ్యం పంపించేవాళ్ళం స్వామి కోసం. స్వామి చెప్పేవారు, ఈ చేబ్రోలు నుంచి వచ్చేటువంటి బియ్యం అయితే ఉన్నాయో దాంతోనే మనం నారాయణ సేవ చేద్దాం అనేవారు స్వామి కూడా. సుబ్బారావు గారు, మా తాతగారి పేరు సుబ్బారావు గారు, సుబ్బారావు దగ్గర పంపించిన బియ్యంతో మీరు నారాయణ సేవ చేయండి అని చెప్పారు స్వామి. అలాగే ప్రతి సంవత్సరం మనం అక్కడ పండిన పంట కొంత భాగం మనం స్వామి దగ్గర పంపించేవాళ్ళం. ఈ విధంగా మనం ఏ విధంగా మనం స్వామికి తిరిగి ఇవ్వగలం? మనం సరే స్వామి ఇచ్చారు, సస్యశ్యామలం చేశారు మొత్తం ఆ ఏరియా అంతా కూడా. తిరిగి మనం ఎంత 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 ఇవ్వగలం? ఏదో చంద్రుడికి నూలు పోగులాగా ఒక లారీ బియ్యం పంపించేవాళ్ళు. స్వామి చాలా ఆనందపడేవారు. ఆ బియ్యం వచ్చినాయా అని అడిగి అలాగ చేసుకునేవారు అనమాట. ఇలాగా వీళ్ళు మా మదర్ వైపు నుంచి ప్రతి సంవత్సరం వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళి స్వామితోనే వాళ్ళ వేసవి సెలవులు కానీ ఎనీ హాలిడేస్ ఏమైనా ఉంటే పుట్టపర్తి తెలిపి అక్కడే ఉండి స్వామి దర్శనం చేసుకుంటూ స్వామితోనే వాళ్ళ జీవితం గడుపుకునేవారు. అయితే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నంత కూడా మా మదర్ వైపు నుంచే మాట్లాడుకున్నాం. ఇప్పుడు మా ఫాదర్ వాళ్ళు 1954లో స్వామికి దగ్గరయ్యారు. ఎలా అయ్యారంటే మా ఇంట్లో డాక్టర్ లక్ష్మి గారు అని మా ఫ్యామిలీ డాక్టర్, ఆవిడ పరిచయం చేశారు స్వామికి. స్వామి దగ్గరికి వెళ్దాము, మీరు వస్తారా అడిగి మా తాతగారిని అడిగితే మా ఫాదర్ వాళ్ళని, వాళ్ళు 1954లో పుట్టపర్తికి వెళ్తే స్వామి వీరిని చూడంగానే పేరు పెట్టి పిలిచి, బాబు నాయుడు వచ్చావా రా అని తీసుకెళ్లి లోపల తీసుకెళ్లి ఎంతో బాగా వారి వృత్తాంతం అంతా చెప్పేశారట. వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతల దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇతని దగ్గర వచ్చేంత వరకు మొత్తం పోసుకొచ్చని చెప్పేశారట. చాలా ఆశ్చర్యపోయారు వీళ్ళు. ఆహా, స్వామికి అన్ని తెలుసు అనిపించింది. ఆ టైంలో స్వామి ఒక 2-3 రోజులు వాళ్ళని అక్కడే ఉంచుకున్నారు. మా తాతగారికి ఈ షుగర్ కంప్లైంట్ ఉంది, డయాబెటీస్ కంప్లైంట్ ఉంది. అయితే స్వామి దగ్గర ఉన్నప్పుడు ఆ టాబ్లెట్లు అయిపోయినాయి. ఎందుకంటే 1 రోజు 2 రోజులకి తెచ్చుకున్నారు. 3వ రోజు టాబ్లెట్ అయిపోతే, స్వామి నేను ఇంటికి వెళ్ళాలి స్వామి అని అంటే, ఎందుకు అప్పుడే నాకు స్వామి అంటే, ఏం పర్వాలేదులే నేను ఇస్తానని చెప్పి స్వామి క్రియేట్ చేసి మా తాతగారు ఏమి తీసుకుంటున్నారో అదే సీసా అదే టాబ్లెట్లు స్వామి తీసిచ్చారు. ఇస్తూ ఇదేం చెప్పారు, ఇది సాయి స్టోర్స్ నుంచి వచ్చింది, బయట కొనుక్కుంటున్నామే అదంతా బయటవే, ఇది సాయి స్టోర్స్ వచ్చింది, ఇప్పుడు వెంటనే తగ్గిపోతుంది చూసుకో అన్నారు. సరే వాళ్ళు వేసుకునే ముందు స్వామి అక్కడ డాక్టర్ని పిలిపించి ఆ టెస్ట్ తెలిసింది ఫస్ట్ నా టాబ్లెట్స్ తీసుకుంటే నాకే కంట్రోల్ అయిపోయినారంటే ఇంట్లో పెద్ద అంటే క్లోజ్ అయిపోయినారు. వాళ్ళకి గనులు ఉండేవి. సో అక్కడ చాలా బాగా సాగింది. సాయిరామ్. సో వీరికి చాలా పెద్ద ప్రాబ్లం వచ్చినట్టుగా ఈ కలెక్టర్ ఆర్డర్ ఇవ్వడం ఏంటి, మైన్ మొత్తం ఆపేయడం ఏంటి, అసలు ఎలాగా అని వీళ్ళు స్వామి దగ్గరికి వెళ్ళారు. స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇట్లా అయింది స్వామి, మొత్తం మన ఐరన్ ఓర్ మైన్ అంతా ఆపేసేయాల్సి వచ్చింది. ఇది ఇంతమంది 2000 మంది దీని మీద నమ్మకంగా పెట్టుకుని వీళ్ళు
అన్నారట, ఇంత బిజినెస్ పోయిందని నువ్వు అడగట్లేదు, నీ కోసం అడగట్లేదు, వారి కోసం మీ అక్కడ నన్ను నమ్ముకున్న వాళ్ళు అక్కడ అంతమంది ఉన్నారే, వాళ్ళందరికీ ఉపాధి పోయిందని అంటున్నావే, నీది మంచి మనసు, నేను దీనికోసం నేను చేస్తాలే నీకు అన్నారట స్వామి. అంటే దీని అర్థం ఏంటంటే, మనం గురించి ఆలోచించుకోవట్లేదు. బయట ఎవరైతే డిపెండ్ అయి ఉన్నారో మన మీద వాళ్ళ గురించి ఆలోచించి, వాళ్ళ కష్టం మన కష్టం ఒకటే అనుకుని, నువ్వు ఇంత ఇంత బాధపడుతున్నావే, దానికోసం నేనేం చేస్తానులే అని స్వామి చెప్పారట. ఏం చేశారు? స్వామి అన్నారు, ఏం పర్వాలేదులే, నువ్వు గవర్నమెంట్ మీద కేసేయి, నేను చూస్తాలే దీని గురించి అన్నారు స్వామి. అరే ఎట్లా స్వామి, ఇది మనం సరిపోం స్వామి గవర్నమెంట్ మీద కేసేయడానికి, చాలా ప్రాబ్లం అయిపోతుంది అట్లా చేస్తే. అంటే ఏం పర్వాలేదు, నేను చూసుకుంటా అన్నారు స్వామి అని. కేసేసిన తర్వాత ప్రతిసారి వెళ్ళి స్వామి చెప్తున్నారు వీళ్ళు, స్వామి ఇదిగో ఈ వాయిదాలు ఎట్లా అయింది స్వామి, ఈ వాయిదాలు ఎలాగైంది స్వామి అంటే, అలాగే అలాగే స్వామి విని ఊరుకునేవారు. ఆఖరికి ఫైనల్ వాయిదా వచ్చేసింది. వచ్చేసినప్పుడు స్వామి దగ్గరికి మళ్ళీ వెళ్ళారు వీళ్ళు. మా తాతగారు అడిగారు, స్వామి ఇలా ఉంది, ఇప్పుడు కి ఇంకా లాస్ట్ ఫైనల్ హీరింగ్ స్వామి ఇది, ఇప్పుడు కానీ మనకి సరైన తీర్పు రాకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది స్వామి అంటే, స్వామి అన్నారు, నేను చెప్పాను కదా చూసుకుంటానని బంగారు అని అప్పుడు చెప్పారట. స్వామి చూడు బాబునాయుడు, ఆ రోజు నువ్వు అంటే కేసు రోజు నువ్వు పొద్దున్నే లేచి మీ లాయర్ని రమ్మని చెప్పి ఫోన్ చేస్తావు, లాయరు ఎలా ఓడిపోతాం కదా కేసు అని ఇంట్లో ఉండి కూడా లేనని చెప్పించుకుంటాడు. నీకు తెలుసు ఆయన ఇంట్లో ఉన్నాడని, కానీ లేనని చెప్పించుకుంటాడు. దాంతో నువ్వు చాలా మనస్తాపం చెంది వాళ్ళ అసిస్టెంట్ని తీస్తావు కేసు కోర్టుకి. ఆ రోజు కేసు ఇంత పలానా టైంకి వస్తుంది, 11:40 మధ్యాహ్నం నీ కేసు హీరింగ్కి వస్తుంది. ఆ టైంలో జడ్జి మీ ఇరు వాదాలు వినడానికి రెడీగా ఉంటాడు. గవర్నమెంట్ లీడరు చాలా బాగా వాదించేస్తాడు. వాదించినప్పుడు నువ్వు చాలా నీరు గారిపోతావు, అయ్యో నా లాయర్ లేడే, నేను ఎట్లా వాదించుకుంటాను అని అనుకుంటున్నప్పుడు జడ్జి అంటాడు, నీ లాయర్ ఏడి అడుగుతాడు. అప్పుడు జడ్జి చెప్తావు, నువ్వు అయ్యా మా లాయర్ రాలేదు అంటే, అప్పుడు జడ్జి అంటాడు, నువ్వే వాదించుకో కేసు, నీ కేసు అంటాడు అని స్వామి చెప్తారు. అప్పుడు మా తాతగారు, స్వామి అట్లా ఎప్పుడు ఉండదు స్వామి, మన కేసులు ఎప్పుడు లాయర్ వాదించాలి, మనం వాదించకూడదు కదా స్వామి అంటే, లేదు లేదు, ఆ రోజు జడ్జి నీకు అలా చెప్తాడు, నీ కేసు నువ్వే వాదించుకో అంటాడు. అన్నప్పుడు నువ్వు నీ కష్టం చెప్పుకుంటావు. చెప్పుకున్నాక టైం 11:55 అవుతుంది, 12 గంటలకు 5 నిమిషాలు తక్కువ. ఆ టైంలో ఆ జడ్జి ఇరుపక్క వాదాలు వినిన తర్వాత ఈ చెయ్యి ఇక్కడ పెట్టుకుంటాడు, టేబుల్ పైన పెట్టుకుని ఈ బ్రుకుటి మీద ఈ 2 వేళ్ళు పెట్టుకుని ఆలోచిస్తాడు నీ కేసు గురించి అని చెప్తారు స్వామి. ఇప్పుడు అయితే అదే విధంగా ఎగ్జామ్ అలాగే జరుగుతుంది, రాకపోవడం. Am I audible? Now it's better, brother. Oh yeah, okay. There seems to be some disturbance in the internet here. ఓకే, సో అట్లా స్వామి చెప్పిన తర్వాత ఇలాగైంది. కరెక్ట్గా అదే విధంగా జరగడం, ఆ టైంకి జడ్జి ఇలాగ పట్టుకుని ఇలా కూర్చుని ఈ కేసు కొంచెం ఆలోచించడం జరుగుతుంది. అలా ఆలోచిస్తున్నప్పుడు ఒక్కసారి ఆయన కళ్ళు తీసి చూసినప్పుడు ఆ తాతగారికి, బాబునాయుడు గారికి స్వామి ఆ జడ్జిలో కనిపిస్తారు. ఆ చిన్న టెక్నికల్ పాయింట్ ఒకటి చెప్తారు జడ్జి, ఈ కేసు అసలు కలెక్టర్ సంబంధించింది కాదు, ఇది మైన్స్ ఇన్స్పెక్టర్ ఇవ్వాల్సినటువంటి ఆర్డర్. ఆయన కాకుండా ఎప్పుడైతే దీన్ని కలెక్టర్ అని అతను ఇచ్చారో, ఇది ఒక పర్సనల్ గా తీసుకుని పర్సనల్ వెండెట్ అలాగా పెట్టుకుని
ఎవరో గిట్టని వాళ్ళు చేసినటువంటి పని కాబట్టి ఈ కేసు కొట్టేస్తున్నాను అని జడ్జి తీర్పిస్తారు. వీళ్ళకి చాలా ఆనందం వేసి అక్కడి నుంచి డైరెక్ట్ గా కోర్టు మెట్ల దగ్గర నుంచి డైరెక్ట్ గా వాళ్ళు పుట్టపర్తి వచ్చేస్తారు. స్వామి దగ్గర స్వామి వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు పుట్టపర్తిలో. వీళ్ళు రాగానే ఏం బాబానాయుడు ఏమైంది కేసు అని అడిగితే, స్వామి మొత్తం మీరే చూశారు స్వామి అంటే, అవును నేనే చూశాను. నువ్వు ఎప్పుడైతే నీ కోసం కాకుండా ఇంకొకరి కోసం 10 మంది కోసం మీ దగ్గర ఉన్న వాళ్ళ కోసం నువ్వు ఎప్పుడైతే అడిగావో స్వామి దాని ప్రతిస్పందనగా నీకు ఇది ఇలా చేశాను అని స్వామి చెప్పడం. ఆ విధంగా మనం కూడా నడుచుకోవడం అనేది ఎంత ఇంపార్టెంటో దీని వల్ల మనకి తెలుస్తుంది. దీని మెసేజ్ ఏంటంటే, మనం పరోపకారాయ మిదం శరీరం అని ఎప్పుడు కూడా మనం చేసేదన్నీ కూడా ఇతరుల కోసమే. ఈ జీవితం మనకి ప్రసాదించినటువంటి జీవితం అంతా కూడా మనం ఇతరుల కోసం చేస్తే దేవుడు మన యందు ఉంటాడు అనేటువంటి ఒక మెసేజ్ దీంట్లో మాకందరికి కనిపించింది. ఆ తర్వాత కూడా మా గ్రాండ్ ఫాదర్ కి ఈ షుగర్ వ్యాధి ఎక్కువైపోతుంది. అయితే ఆయనకి ఏం చెప్తారంటే డాక్టర్లు, ఇక్కడ నెల్లూరులో ఇంక కుదరదు, మీరు మెడ్రాస్ తీసుకెళ్ళిపోండి అని చెప్తారు. మెడ్రాస్ లో పండాలి నర్సింగ్ హోమ్ అని ఒక హాస్పిటల్ టీ నగర్ లో ఉండేది అప్పట్లో. ఆ హాస్పిటల్ చేర్పిస్తారు. స్వామికి చెప్తారు, స్వామి ఇట్లా ఉంది స్వామి అంటే, అవును డాక్టర్ చెప్పండి అని. అది డాక్టర్లు ఏమంటారంటే, గ్యాంగ్రీన్ ఫామ్ అయిపోయింది లోపల కాల్లో, ఇది లోపలికి బాగా వెళ్ళిపోయింది, కాలు తీసేయాల్సి వస్తుందేమో అంటే వీళ్ళు సరే స్వామిని మళ్ళీ అడిగి కాలు తీసేయమని చెప్తారు. అయితే ఆ టైంలో ఎప్పుడైతే కాలు తీసేస్తారో ఆయన తెలియదు మా తాతగారికి, బాబునాయుడు గారికి. తెలిసిన తర్వాత క్షణంలో చనిపోతారు, తెలిసిన వెంటనే. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఇంకా వీళ్ళందరికీ దిక్కుతోచదు ఏం చేయాలని. తెల్లారుజామున పోతారు. పొద్దున్న 9 గంటలకు అలాగా మా నాన్నగారు అప్పుడు మాకు దగ్గరే ఉన్నారు కాబట్టి స్వామి అక్కడే మెడ్రాస్లో, అప్పుడు స్వామి మెడ్రాస్ కూర్చున్నారు అనమాట. స్వామి దగ్గరికి చెప్దామని స్వామి దగ్గరికి వెళ్తే, ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు స్వామి ఇంట్లోంచి బయటకు వచ్చి మా నాన్నగారిని చూసి రమ్మని చెప్పి, ఏమైంది రాంబాబు ఇట్లా వచ్చావు అంటే, స్వామి ఇట్లాగా నాన్న చనిపోయినారు స్వామి అంటే, ఎవరు చెప్పారు చనిపోయారని. స్వామి డాక్టర్ ప్రొనౌన్స్ చేసేసారు ఆల్రెడీ, మేము ఇక్కడ తీసుకెళ్లారన్నారు, నెల్లూరు వెళ్ళిపోదాం అని రెడీ అవుతున్నాం స్వామి అంటే, లేదు డాక్టర్కి ఏం తెలియదు, నేను వస్తున్నాను పదండి అని చెప్పి స్వామి ఆ నర్సింగ్ హోమ్ స్వామి వస్తారు. వచ్చి చూసి, అరే రే బాబునాయుడిని ఇలా చేసేసారేంటి అని గబగబా లోపలికి వచ్చి మొత్తం పైన పరిచినటువంటి దుప్పటంతా క్లియర్ తీసేసి, స్వామి విభూతి తీసి చాలా ఎక్కువ మోతాదు విభూతి తీసి మొత్తం అంతా పైనుంచి కింద వరకు అంతా స్వామి పూస్తారు. మొత్తం విభూతి పూసి దగ్గరికి వచ్చి ఇక్కడ చెస్ట్ దగ్గర తట్టి, బాబునాయుడు లెగు, స్వామి వచ్చారు చూడు అని గట్టిగా చెప్తారు స్వామి. అలా ఎప్పుడైతే అంటారో ఆయన కళ్ళు తీసి చూస్తారు అన్నమాట. దాంతో వీళ్ళందరికీ ఆశ్చర్యపోతారు. అరే అప్పుడు చనిపోయి 6-7 గంటలు అయిపోయింది, ఎలా బతికారు మళ్ళీ అసలు అని చెప్పి ఒకటైతే, ఆయన లేచిన తర్వాత స్వామి అడుగుతారు, ఏం చెప్పు బాబునాయుడు, నీకు ఏదో లోపల మనసులో పెట్టుకుని వరిగా ఉంది, నీకేదో వరి ఉంది నీకు చెప్పు అంటే, స్వామి అందరి మాకు ఇంతమంది సంతానం, వీళ్ళందరూ కూడా సెటిల్ చేసేసాను, అందరు పెళ్లి చేసి అంత బాగున్నారు, ఆఖరా కొడుకు ఇంకా పెళ్లి కాలేదు స్వామి, వాడిని సెటిల్ చేయలేకపోయాను అంటే, ఆఖరి అబ్బాయి ఎవరు, మా నాన్నగారు రాంబాబు. స్వామి అంటారు, రాంబాబు సంగతి నేను చూసుకుంటా, నాది బాధ్యత, నువ్వు నిశ్చింతగా పడుకో అని చెప్తారు స్వామి. అని మా తాతగారి చేతిలో చేసి ఇది వాగ్దానం చేస్తారు. అప్పుడు చేస్తే అప్పుడు ఇంకా ఆయన చాలా రిలీఫ్ ఫీల్ అయిపోయి స్వామి చూసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో కంప్లీట్ గా రిలాక్స్ అయిపోతారు. స్వామి వాగ్దానం చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు నుంచి చెప్తాను చూడండి. మా తాతగారు తర్వాత చనిపోతారు కొంతకాలానికి. అప్పటి నుంచి మా ఫాదర్ని మొత్తం కంప్లీట్ గా ఒక తండ్రి స్థానంలో ఎలాగ చూసుకుంటారో అలాగే మా ఫాదర్ని స్వామి చూసుకున్నారు. నెల్లూరులో మా గ్రాండ్ ఫాదర్ చనిపోయిన తర్వాత నెల్లూరులో వీళ్ళందరూ ఉంటే స్వామి ఫోన్ చేసి ఇంటికి స్వామి మాట్లాడి, రాంబాబు మీ అమ్మని మీ అక్కని తీసుకుని పుట్టపర్తి రా అంటారు.
అంటే వీళ్ళు చాలా ఆనందం పడిపోయి స్వామి రమ్మన్నారు కదా అని వీళ్ళు కారులో బయలుదేరి నెల్లూరు నుంచి పుట్టపర్తి వెళ్తానికి బయలుదేరతారు. మన ముదిగుబ్బ అనే ఒక విలేజ్ ఉంది. మీకు చాలా మంది తెలిసే ఉంటుంది. ముదిగుబ్బ విలేజ్ దగ్గరికి వస్తున్నప్పుడు మా ఫాదరు డ్రైవ్ చేస్తూ రోడ్డు మీద సాయంత్రం 6:30 టైంలో రోడ్డు మీద రాయి కనిపిస్తే ఆ రాయి మీద నుంచి వెళ్ళిపోదాంలే అని కారు పోనిద్దాంలే అని రాయి మీద నుంచి స్పీడ్గా వస్తున్నారు. రాయి రా రాయి 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 అని ఏదో చెప్తున్నట్టు అనిపించినా కూడా దాని మీద వచ్చేస్తుంటే కారు కింద క్రాంక్ తగిలి మొత్తం బ్రేక్ డౌన్ అయిపోతుంది కారు. ఆ కారు డాడ్జ్ కారు. అప్పట్లో చాలా అరుదైన కారు. అప్పట్లో డాడ్జ్ కార్ అంటే చాలా ఎక్కువ, చాలా బాగా చూసేవారు. ఆ కార్ కింద డ్యామేజ్ అయిపోయి అక్కడ రోడ్డు మధ్యలో ఆగిపోతుంది. చూసేవాళ్ళు ఎవరు లేరు. ఒక్క మానవుడు అక్కడ కనిపించట్లేదు. అటుపక్క నుంచి పక్కన చూస్తే. అప్పట్లో చాలా చాలా తక్కువ ట్రాఫిక్ ఉండేదేమో. అయితే వీళ్ళు లోపలే కూర్చుని అద్దాలు ఎత్తేసుకుని పక్కన అంతా చిట్టడిలాగా ఉంటే అక్కడే కూర్చుని స్వామి భజన చేసుకుంటా లోపలే కూర్చొని ఉంటారు. ఒక గంట తర్వాత ఎదురుగా వీళ్ళకి ఒక 2 లైట్లు కనిపిస్తాయి ఎదురు వస్తున్నట్టు. అరే ఎవరో వస్తున్నారు అని వీళ్ళు కారు దిగి దాన్ని ఆపితే అది ఒక జీప్. ఆ జీప్ లో ఒక బిళ్ళబంట్రోతు అంటే ఒక ప్యూన్ వెనకాల కూర్చో ఉంటాడు. లోపల ఒక ఆఫీసర్ కూర్చో ఉంటాడు. అయితే ఆయన ఆపి ఏమైంది ఇక్కడ కారు ఆపి కూర్చున్నారేంటి అంటే, అయ్యా ఇలాగైంది, కార్ బ్రేక్ డౌన్ అయిపోయింది అంటే, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే, మేము పుట్టపర్తి వెళ్తున్నాము అని చెప్తారు. అరే నేను కూడా పుట్టపర్తి వెళ్తున్నానే, నాతో పాటు రండి, నేను ఈ ప్లేస్ కి నేను తహసీల్దార్ని, నేను అక్కడ పుట్టపర్తి స్వామి దర్శనం కోసం వెళ్తున్నాను అని చెప్తారు. వీళ్ళు చాలా ఆనందపడిపోయి పుట్టపర్తి అయితే మేము కూడా వస్తామండి అని వీళ్ళు అడిగితే, మా ఫాదర్ అంటారు, ఈ కారు ఇలా బ్రేక్ డౌన్ అయిపోయింది కదా, నేను ఇక్కడే కారు పెట్టుకుని రేపు పొద్దున వస్తాను, మా అమ్మని మా అక్కని తీసుకెళ్ళండి ఇప్పుడు స్వామి దగ్గర పుట్టపర్తికి అని చెప్తే, ఆయన తహసీల్దార్ కదా తీసుకెళ్తారులే అని ఒక ఉద్దేశంతో చెప్తారు. సరే వీళ్ళిద్దరిని ఆయన ఆ జీప్లో ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతారు. ఇమాజిన్ ఈవినింగ్ చీకటి పడిన తర్వాత ఉన్న 2 ఆడవాళ్ళని ఎవరో అపరిచితుడు ఒక ఆయన వచ్చి తహసీల్దార్ అని చెప్పగానే, పుట్టపర్తి అనగానే నమ్మకంతో 2 ఆడవాళ్ళని వాళ్ళకి అప్పచెప్పి పంపించేసేస్తే, తర్వాత కొంతసేపటికి మా నాన్నగారు చాలా బాధపడిపోతారు. ఎవరో ఆయన తెలియదు, వచ్చి తహసీల్దార్ అని చెప్పగానే పంపించేసానే, ఆయన ఎవరో, రేపు స్వామి రేపు పొద్దున నన్ను అడిగితే ఏం చెప్పాలి స్వామికి అని విపరీతమైన భయంతో స్వామిని ప్రే చేసుకుంటా కూర్చుంటారు కారులోనే. నెక్స్ట్ డే మార్నింగ్ తెల్లారుజామున అటుగా ఒక లారీ వెళ్తూ ఉంటుంది. ఆ లారీని ఆపి, అయ్యా మేము పుట్టపర్తి వెళ్ళాలి, డబ్బులు ఇస్తాము, కొంచెం కార్ని అక్కడి వరకు తీసుకెళ్తారా అడిగితే ఆ లారీ డ్రైవర్ ఒప్పుకుంటాడు. ఒప్పుకుని దానికి వెనక తాడు కట్టి దాన్ని తీసుకెళ్తారు పుట్టపర్తికి. వీళ్ళు వెళ్ళేటప్పటికే స్వామి బయట పుట్టపర్తిలో మందిరం బయట వెయిట్ చేస్తూ ఉంటారు వీళ్ళ కోసం. స్వామి మా ఫాదర్ని చూడంగానే బాగా తిడతారు. ఫస్ట్ అంటారు, బుద్ధుందా, నేను చెప్తున్నాను కదా, రాయిరా రాయి రాయి చూసుకోరా రాయిరా అంటున్నాను కదా, దాని మీద వచ్చేస్తావా, 80-90 స్పీడ్లో వస్తావా నువ్వు అని చెప్పి తిడతారు బాగా. ఏ స్వామి 60లో వస్తున్నాను, నేను చూస్తూనే ఉన్నాను, 90 దాటి వస్తున్నావు అని చెప్తారు స్వామి. చెప్పి చూడు బంగారు లాంటి కారును పాడు చేసేసావు, డాడ్జ్ కారు రా ఇది అని స్వామి చాలా ఫీల్ అవుతారు. అయినా అసలు నీకు తెలియదా, ఆ మాత్రం తెలియదా, మీ అమ్మని అక్కని ఎవరికో అపరిచితుల వ్యక్తికి ఇచ్చి పంపించేస్తావా అని చెప్పి స్వామి బాగా కోపడతారు. కోపడంటారు, నేనే కానీ రాకపోతే ఆ తహసీల్దార్ రూపంలో ఏమీ ఉండదు మీ గతి అని స్వామి గట్టిగా గద్దిస్తారు. ఆ విధంగా మనకి స్వామి ఏం చెప్తున్నారంటే, ఆపదలో ఉన్న వాళ్ళని, ఎటువంటి వాళ్ళైనా సరే, ఎక్కడున్నా సరే, అదే అంటారే, కొండపైన ఉండు, గుట్ట మీద ఉండు, సముద్రంలో ఉండు, అవతల ఉండు, స్వామి అని పిలవంగానే స్వామి ఎలా వచ్చి మన ఆదుకుంటారు అనే దానికి ఇది పెద్ద నిదర్శనం ఆ ఫ్యామిలీలో. అయితే ఆ స్వామి అడుగుతారు అప్పుడు, నువ్వు ఎట్లా వచ్చావు అంటారు స్వామి. స్వామి లారీ వచ్చింది, లారీ తీసుకొచ్చింది స్వామి, నన్ను ఇక్కడికి దానికి తాడు కట్టి పట్టుకొచ్చాను స్వామి అంటే, లారీ ఏది అని అడిగితే వెనక్కి తిరిగి చూస్తే లారీ కూడా ఉండదు. వీళ్ళు ఆశ్చర్యపోతారు, స్వామి నేను లారీని తను తాడు కట్టి పట్టుకొచ్చాను స్వామి అంటే, ఏదిరా లారీ అంటే లారీ కూడా కనబడదు. ఇమాజిన్ స్వామి ఏ విధంగా ఎంతవరకు ఆదుకుంటారు, ఎలాంటి పరిస్థితులు ఎలాగైనా సరే ఆదుకుంటారు అనే దానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఆ విధంగా మా ఫాదర్ని రక్షించి మళ్ళీ మా ఫాదర్ని అక్కడే పెట్టుకుని స్వామి
చూసుకునేవారు. ఒకరోజు సాయంత్రం టైంలో భజనకు ముందు స్వామి దగ్గర వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే స్వామి నవ్వుతూ అటు ఇటు మాట్లాడుతా ఇట్లా చూస్తూ ఉంటే మా ఫాదర్ కాళ్ళ దగ్గర కూర్చొని స్వామి పాదాల దగ్గర కూర్చుని ఆయన స్వామి ఇలా చూస్తూ ఏంటినా తెల్లగా ఉంటాడు, ఇంత జుట్టు ఇలా తిప్పుతూ ఉంటే జుట్టు ఇలా స్వే అవుతూ పక్కన ఆయనతో పాటు ఇలా అంటుంటే నవ్వుతూ మాట్లాడుతుంటే ఆ పెదాలు పింక్ కలర్ లో ఈయన ఏంటి అసలు ఈయన ఏమనుకోవాలి అని విస్మయంగా చూస్తూ ఈ జుట్టు ఎవరికైనా ఎంత ఉంటుందా అసలు, ఇదేనా విగ్గు పెట్టుకొని ఉన్నారేమో అని ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన రాగానే స్వామి అప్పుడు మాట్లాడే స్వామి టక్కన ఆగిపోయి ఆ పక్కన ఉన్న వాళ్ళు చెప్తారు, చూడు నాకు చాలా శిరోవేదనంగా ఉంది, తలనొప్పిగా ఉంది, చాలా నొప్పి వచ్చేస్తుంది, నాకు కొంచెం ఆయిల్ తీసుకొచ్చి మర్దనా చేయండి అని అంటారు, మసాజ్ చేయమంటారు. అదేంటి స్వామి ఇప్పుడు బాగానే ఉన్నారు కదా, మీరు సడన్ గా మీకు తలనొప్పి రావడం ఏంటి అంటే అబ్బా చాలా నొప్పి వచ్చేస్తుంది, నాకు అర్జెంటుగా నాకు మీరు మసాజ్ చేయాల్సిందే అని పట్టేస్తారు. సరే పక్కన వాళ్ళు బాగా వెళ్ళి తీసుకుని నూనె తీసుకొచ్చి మొత్తం బాగా అంటేసి స్వామికి బాగా మసాజ్ చేస్తుంటారు. చేస్తుంటే స్వామి సరిపోవట్లేదు, జుట్టు లాగండి, ఇటు లాగండి, అటు లాగండి అని చెప్తుంటారు. ఆ ఫాదర్ కింద కూర్చుని ఆయన చూస్తూ అనుకుంటారు, విగ్గే అయితే ఈ లాగుల్లో పీకుల్లో ఊడొచ్చేస్తుంది, ఇది ఊడొచ్చేస్తే స్వామి ఎలా ఉంటారబ్బా అని ఆలోచిస్తా ఉంటారు అన్నమాట. అలాగా ఎంత లాగినా ఎంత పీకినా జుట్టు మాత్రం అలా ఉంటది, ఊడి రావడానికి అవకాశమే లేదు అని తెలుస్తుంది కొంచెంసేపట్లో. అప్పుడు మా ఫాదర్ అనుకుంటారు ఇది విగ్గు కాదేమో, ఒరిజినల్ హెయిరే అని అనుకుంటున్నప్పుడు స్వామి ఇంకా చాలా ఆపేసేయండి అంటారు పక్కన వాళ్ళతో. మీరు భజన టైం అయింది, మీరు వెళ్ళండి కిందకి అని చెప్పని వాళ్ళందరూ ఇద్దరిని ముగ్గురిని పంపించేస్తారు కిందకి. మా ఫాదర్ కూడా లేచి వెళ్తుంటే రాంబాబు నువ్వు ఉండు అని చెప్పి ఆపి వెళ్ళి మిగతా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తలుపేసి బోల్ట్ వేసి ఇటు తిరిగి ఇది విగ్గా అని అడుగుతారు స్వామి. స్వామి సారీ స్వామి, నా ఆలోచన పట్టేశారు, నీకు అర్థమైపోయింది. సారీ స్వామి అంటుంటే స్వామి అంటారు, ఎవరనుకుంటున్నావురా సాయిబాబా అంటే నువ్వు, ఎవరనుకుంటున్నావు గట్టిగా, అయ్యో స్వామి ప్లీజ్ స్వామి క్షమించండి అని కాళ్ళు పట్టుకుంటే కూడా అప్పుడు స్వామి చెప్తారు, ఆకాశాన్ని భూమిని ఒక క్షణం మాత్రంలో ఒక్క సంకల్పంతో మార్చేయగల సమర్థుణ్ణి నేను. ఒక లక్షాధికారిని బీదోడుగా, అదే బీదోడిని కోటీశ్వరుడిగా ఒక్క సెకండ్ లో లిప్త కాలంలో చేయగల కెపాసిటీ ఉన్నవాడిని నేను. సాయిబాబా అంటే ఏమనుకున్నావు నువ్వు అని గట్టిగా అడుగుతారు. అప్పుడు చెప్తారు స్వామి, అండపిండ బ్రహ్మాండాల్లో అంతా కలిపినా సరే స్వామికి కోటికి కూడా పనిచేయవు. స్వామి అంత పవర్ఫుల్ రా, అటువంటి భగవంతుడిని పట్టుకుని నువ్వు ఏమనుకుంటున్నారో, నువ్వు ఇది విగ్గా అని అడుగుతారు. ఇద్దరు పోయి మా నాన్నగారు అలా కాళ్ళు పట్టుకుని స్వామి నన్ను క్షమించండి, ఇట్లాంటి ఆలోచన రావడం ఎందుకు, మీరు ఇలా చెప్పడం ఏంటి అని ఆలోచిస్తారు. దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే ఆలోచన తెప్పించడం కూడా స్వామే, దాన్ని క్లియర్ చేయడం కూడా స్వామే, అలాగే ఒక భక్తుడికి నాకు నమ్మకం కలిగించడం కూడా స్వామి. అప్పుడు ఇంకా మన జన్మలకి స్వామిని మర్చిపోకుండా ఉన్నటువంటి ఇలాంటి ఎగ్జాంపుల్, ఇలాంటి ఇన్సిడెంట్ మా నాన్నగారు జరగడం చాలా అదృష్టం మా ఫ్యామిలీలో. ఇలాగా ఎన్నో రకాలుగా స్వామి వీరికి అనుగ్రహించారు, చాలా చాలా విధాలుగా అనుగ్రహించారు. ఆ తర్వాత మా నాన్నగారికి అమ్మకి స్వామి దగ్గరుండి పెళ్లి చేశారు. మన భజన మందిరంలో పుట్టపర్తిలో ప్రశాంత నిలయం లోపల ఉన్నటువంటి సాయి కుల్వంత్ హాల్లో ఉన్నటువంటి భజన మందిరం లోపల ఎక్కడైతే మనం గీతా బోధన చేసేటువంటి ప్లేస్ ఉందో అదే వేదిక, వీళ్ళ కళ్యాణాన్ని వేదిక. అక్కడే స్వామి దగ్గరుండి వీళ్ళకి పెళ్లి చేసి స్వామి క్రియేట్ చేసినట్టు మంగళసూత్రం మా ఫాదర్కి ఇచ్చి మదర్ కట్టిపించి వారిని దగ్గర తీసి ఎంతో బాగా చూసుకున్నారు స్వామి. ఆ తర్వాత కొంతకాలానికి 1962లో వాళ్ళు మ్యారేజ్ అయింది. 1963లో నేను పుట్టడం జరిగింది. మేము మొత్తం 9 బ్రదర్స్ మేము. స్వామి 1978లో మా ఫాదర్ని పిలిచి నేను కాలేజ్ కట్టిస్తున్నాను, మీ పిల్లలందరినీ తీసుకొచ్చి ఇక్కడే చేర్పించేసే అన్నారు స్వామి.
మేము నలుగురు బ్రదర్స్ స్వామి దగ్గర పుట్టపర్తిలో వచ్చి ఫస్ట్ బ్యాచ్ ప్రశాంత్ నిలయం క్యాంపస్ 1979లో స్వామి కాలేజ్ కట్టిన వెంటనే అదే సంవత్సరంలో మేము అందరం అక్కడ చేరాం. నేను కాలేజ్ చేరాను. మా బ్రదర్స్ సునీల్, అనిల్, ప్రవీణ్ అందరూ కూడా 6th 7th క్లాసుల్లో వాళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. సునీల్ ఇంటర్మీడియట్, నా తర్వాత ఇంటర్మీడియట్ చేరాడు. అనిల్, ప్రవీణ్ కూడా 6th నుంచి అక్కడే చదువుకున్నారు. మీ అందరం కూడా మా మొత్తం విద్యాభ్యాసం అంతా కూడా అప్పటి నుంచి స్వామి దగ్గరే చేసాం. ఒక టైంలో 1981లో మా బంధువర్గంలో అంటే దగ్గర వాళ్ళల్లో ఫస్ట్ కజిన్స్ లోనే 27 మంది చదువుకున్నాం స్వామి దగ్గర. బృందావనంలో అయితే ఏంటి, ప్రశాంత్ నిలయం అయితే ఏంటి, అనంతపూర్ క్యాంపస్ లో అయితే మా సిస్టర్స్ అందరూ అక్కడ చదువుకున్నాం. స్వామి దగ్గర చదువుకున్నాము, స్వామి స్టూడెంట్ మనం అనేటువంటి ఎంత ఆనందం కలుగుతుందో అదే విధంగా మనం నడుచుకుంటున్నామా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం ఏ విధంగా స్వామి మెసేజ్ మనం పాటిస్తున్నాం, స్వామి చెప్పిన దాంట్లో ఒక్కటి పాటిస్తే కూడా మిగతా అంతా కూడా మనకు స్వామి చూసుకుంటారు అనే దానికి మేము ఒక పెద్ద ఉదాహరణ. స్వామి సేవ ఎలా చేయాలి, స్వామికి ఎలా దగ్గర అవ్వాలి, స్వామికి దగ్గర ఉండడం కాదు, డియర్గా ఎలా ఉండాలి అని నేను చదువుకుంటున్నప్పుడు కంటిన్యూస్గా అదే ఆలోచించేవాడిని. స్వామికి ఎలా సేవ చేసుకోవాలి, ఇక్కడ మంచిగా మనకి ఏ సేవ దొరకలేదు. నేను చదువుకుంటున్నప్పుడు 79, 80, 81, 82, 83, 84లో చదువుకుంటున్నప్పుడు అన్ని సేవలు అందరు తీసేసుకున్నారు. ఏ సేవ పట్టుకోవాలన్నా కూడా ఎవరొకరు మేము చేస్తున్నామని చెప్పేసేవారు. ఏది దొరకలేదు. ఏం చేయాలి సేవ, స్వామి సేవ ఎలా చేయాలి, స్వామి దగ్గర ఉన్నారు కదా, ఏం సేవ చేయాలని చెప్పని ఆలోచించి ఒకరోజు నాకు అనిపించింది, స్వామి హాస్టల్కి వస్తే మైక్ పెట్టడానికి ఆ టైంలో ఎవరు లేరు. మైక్ అప్పుడే హాస్టల్ ఎవరో కొని పట్టుకొచ్చి ఇచ్చారు. మైక్ నేను స్వామికి పెట్టడం అనేది నేర్చుకున్నా. కేబిఆర్ ప్రసాద్ గారు ప్రొఫెసర్, ఆయన ఎలా పెట్టాలి ఏంటి ఆయన నాకు నేర్పించారు. నేను ఇంకో 2-3 స్టూడెంట్స్ కలిసి స్వామికి మైక్ ఈ పిఏ సిస్టమ్ అవకాశం నేను తీసుకున్నా. దీంట్లో ఉన్నది ఏంటంటే, స్వామి దగ్గరకు వచ్చినప్పుడు, స్వామి మాట్లాడతానన్నప్పుడు, మైక్ పెట్టినప్పుడు, నేను పెట్టిన తర్వాత స్వామి నన్ను చూసి బాగుందా అని అడిగేవారు. అంత రెడీ స్వామి, సెట్ చేశాం స్వామిని, స్వామి గట్ట తట్టి అప్పుడు మాట్లాడడం మొదలెట్టేవారు. ఇది మంచి అవకాశంగా తీసుకుని అప్పటి నుంచి నేను పిఏ సిస్టమ్ ఒకటి నేను దగ్గరుండి చూసుకునేవాడిని హాస్టల్లో ఉన్నప్పుడు. అలాగే స్వామి మందిరానికి లైట్లు, బల్బులు పెట్టేవాళ్ళం. అంతకుముందు ఉన్న వాళ్ళు దండలుగా వేసేవారు. స్వామి చూసి ఇంతకన్నా బాగా చేయాలనేవారు. అప్పుడు మాకు అవకాశం వచ్చింది స్టూడెంట్స్కి. ఒకసారి స్వామి అవకాశం ఇచ్చిన వెంటనే అంగుళం ఒక ఇంద్రభవనం లాగా కనిపించింది స్వామి మందిరం. ఆహా, ఇది ఎంత బాగుందో అన్నారు స్వామి అని మా పిల్లలు చేశారని చెప్పారు. అది ఎప్పుడైతే ఆ మాట అన్నారో, ఆహా, ఇది స్వామికి మనం ఆనందం కలిగించాము అని మనకు చాలా ఆనందం అనిపించింది. ఇది మనకు కావాలనిపించింది. స్వామికి ఎప్పుడు ఎలాగ ఆనందం మనం చేకూర్చాలా అనేటువంటి దాని మీదే ఉండేవాళ్ళం. ఇంకా అలాగే ఎన్నో అవకాశాలు, అన్ని అవకాశం చేజిక్కించుకొని స్వామిని ఎలా ప్రీతిగా, స్వామికి ఆనందం ఎలా, స్వామి సంతోషం కలిగేలా ఎలా చేయాలనే దాని మీదే మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా. అలాగే ఇన్ని సంవత్సరాలు చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి ఒక్కటి స్వామి అడుగుజాడల్లో నడవాలని తాపత్రయపడే వాళ్ళల్లో స్వామి స్టూడెంట్స్ ముందు ఉంటారు. డివోటీస్ కూడా ఉంటారు, చాలా మంది ఉంటారు. కానీ వీళ్ళకి తేడా ఏం లేదు. ఈ మెసేజ్ ఎట్లాంటి మెసేజ్ అంటే, స్వామిని ఆనంద పెట్టాలి అనేది ఒక మెసేజ్. ఎలా ఆనందం పెట్టాలంటే, మన నడవడిక, స్వామి అనేవారు, మీ నడత
బాగుండాలి. మీరేం చెప్పుకోకూడదు స్వామి డివోటీ నేను, స్వామి స్టూడెంట్ నేను చెప్పుకోకూడదు. బయట చూసిన వాళ్ళు మిమ్మల్ని చూడంగానే ఇతనిలో ప్రత్యేకత ఉంది. ఈయన సత్యసాయి భక్తుడేమో, సత్యసాయి స్టూడెంట్ ఏమో అనేటువంటి వాళ్ళకి కలగాలి. అలా మీ ప్రవర్తన ఉండాలని చెప్పేవారు స్వామి. అదే విధంగా నడుచుకోవడం అనేది మన కర్తవ్యం. ప్రథమ కర్తవ్యం ఏంటంటే, మనం చేయాల్సిన పనల్లా మనం ఒక ఐడియల్‌గా ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలి? స్వామి చెప్పిన దాంట్లో అట్‌లీస్ట్ ఒక్కటైనా పాటించాలి. ఆటోమేటిక్‌గా మిగతా అన్నీ స్వామి చూసుకుంటారు. ఇదే విధంగా మేము నడుచుకుంటున్నాం. ఇప్పుడు ఎంతో మంచి అవకాశం సత్యసాయి విద్యావాహిని ప్రోగ్రామ్‌లో నేను కోఆర్డినేటర్‌గా చేస్తున్నాను. గత 10 సంవత్సరాల నుంచి కోఆర్డినేషన్‌లో ఎన్ని రకాలుగానో స్వామి మమ్మల్ని చూసారు. ఎన్నో మిరకల్స్ అయినాయి. చాలా చాలా రకాలుగా స్వామి మనకి కనిపిస్తూనే ఉన్నారు. ప్రతిసారి ఎప్పుడైనా సరే మనకి స్వామి ఇలా ఉంది పరిస్థితి. ఎలా చేసుకోవాలి స్వామి అంటే అక్కడ గైడెన్స్ అక్కడి నుంచి వస్తూనే ఉంది. ఇప్పుడు కూడా స్వామి శరీరంలో లేకున్నా కూడా మనలో ఉన్నారు. మన శరీరంలోనే స్వామి ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతో మనం ఎప్పుడైతే మనం స్వామిని ప్రార్థించుకుంటామో ఆటోమేటిక్‌గా అది కరెక్ట్‌గా అలాగే అయిపోతూ ఉంది. స్వామి మనం చూసుకుంటున్నారనే దానికి చాలా చాలా క్లారిటీ ఉంటుంది. అందరూ అనుకోవచ్చు ఇప్పుడు స్వామి లేరు కదా! మనం ఎలాగా ప్రే చేసుకోవాలి? ఎలాగ మనం స్వామి దగ్గరికెళ్ళాలి? పుట్టపర్తికి వెళ్ళలేకపోతున్నాం కోవిడ్‌లో ఇలాగ అనుకుంటున్నాం కదా! ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రే చేసుకొని స్వామి దగ్గరికి మనం వెళ్ళగలిగే పరిస్థితి తెచ్చుకుంటే అత్యంత రహస్యం ఏంటంటే మనం లోపల చూసుకోవటం లేదు. యాస్ లాంగ్ యాస్ మనం కళ్ళు బయటపెట్టి ప్రపంచాన్ని చూస్తే మన స్వామి కనిపించరు. అది ఆ స్వామి అటువంటి విరాట్ స్వరూపం మాత్రం చూస్తున్నాం. స్వామి దగ్గరికి ఎళ్లి మనం మాట్లాడాలి. మన ప్రార్థన విన్నవించుకోవాలి అంటే ఒక్కసారి మనం ఇంటర్నలైజ్ చేసుకున్నటువంటి స్వామిని మనం కరెక్ట్‌గా ప్రార్థన చేసుకుంటే మనకు తెలుస్తది. స్వామి లోపలే ఉన్నారు. స్వామికి అనుగుణంగా మనం ఉన్నామా లేదా అనేటువంటి దానికి క్లారిటీ వచ్చేస్తుంది. ఇలాగా చాలా చాలా అవకాశాలొచ్చినియి. అన్నిటిని అందిపుచ్చుకున్నాం. అన్నీ ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నాం. మన మన జీవితమే ఒక ఆదర్శంగా ఉండాలి. మిగతా వాళ్ళకి ఇది ఆహ్, ఒక ఎగ్జాంపుల్‌గా ఉండాలని ఇందాక శివకృష్ణ చెప్పారు. దీంట్లో మనం ఎగ్జాంపుల్‌గా ఉండాలని అనుకోకూడదండి. మనం స్వామికి చేయగలిగింది కంప్లీట్‌గా, డెడికేటెడ్‌గా, కమిట్మెంట్‌తో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మనం ఆదర్శంగానే ఉంటాం. దీనికి వేరేగా మనం ఏం చేయక్కర్లేదు. అయితే అది ఈజీ కాదు. అంత ఈజీ కాదు ఇలా చేయడం అనేది. ఒకసారి స్వామి నాకు చెప్పారు, "సినిమా చూడొద్దురా! మంచిది కాదు. మంచి సినిమాలు రావట్లేదు" అన్నారు స్వామి. మానేసాం సినిమా చూడడం. ఎప్పుడైతే అది ఇంకా ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే మాకే సినిమా హాల్ ఉంది. మా ఇంట్లో చేబ్రోలులో మా ఫాదర్ సినిమా హాల్ కట్టించారు. దానికి సినిమాకెళ్ళినప్పుడు లోపల అనిపించేది స్వామి చూడొద్దన్నారు గదా! అని. అన్నారు గదా! అని ఒకరోజు నేను ఫోటో పెట్టుకొనుంటే పాకెట్‌లో ఆ ఫోటోని తీసి వెనక్కి తిప్పి పెట్టేశా. స్వామి చూస్తున్నారేమో అనే ఉద్దేశంతో. పుట్టపర్తెళ్ళినప్పుడు స్వామి అడిగారు, "ఏమిరా సగమే చూపించావు సినిమా" అడిగారు. దాన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే స్వామి ఎక్కడో లేరు. మనలోనే ఉన్నారు. మన మన యందు ఉన్నారు అంటేనే అలాంటివి తెలుస్తాయి స్వామికి. బయట నుంచి ఎక్కడి నుంచి చూడక్కర్లేదు. మన ఆత్మే స్వామి స్వరూపం అని మనం ఎప్పుడైతే నమ్ముతామో ఆటోమేటిక్‌గా మన నడత మనం మార్చుకుంటాం. ఒకరిని హింస పెట్టాలని గాని, ఒకరు వేరే తప్పు మాట మాట్లాడాలని కానీ అనుకోకుండా అందరితోటి స్పీక్ ఒబ్లైజింగ్‌లీ. యూ మే నాట్ ఆల్వేస్ ఇంప్రెస్ అదర్స్. కానీ మన మాట సరిగ్గా ఉన్నప్పుడు అందరూ మనతో బాగానే మాట్లాడతారని అనేటువంటి ఒక ఉద్దేశంతో మనం మాట్లాడాలి. సో మెనీ థింగ్స్ చాలా చాలా ఉన్నాయి. ఈ కొద్ది సమయంలో నేను కొన్ని మాత్రం చేసుకోగలిగాను. కానీ ఇంకా చాలా చెప్పాల్సి ఉంది. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు మిగతాయన్ని సంభాషించుకుందాం. స్వామి అవకాశం నాకు ఈ విధంగా హిందూపూర్ సమితి డివోటీస్‌కి ఇలా షేర్ చేసుకోవడం అనేది నాకు చాలా ఆనందంగానే ఉంది. మరిన్ని కబుర్లు స్వామి గురించి ఇంకోసారి చర్చించుకుందాం. ఈ అవకాశాన్ని నాకిచ్చినటువంటి హిందూపూర్ సమితి వారికి
నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సాయిరామ్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో ఈ స్వామి అంతర్భూతంగా ఉంటూ మీతో మీ ఫ్యామిలీతో మీకు ఇచ్చిన అనుభవాలు నథింగ్ బట్ అందరికీ ఒక సందేశం లాంటివి. సో అవన్నీ మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. డెఫినెట్ గా ఇంతకుముందు చెప్పినట్టు ఈ 1 hour సమయం అనేది తప్పకుండా అది ఖచ్చితంగా సరిపోదు. సో నెక్స్ట్ సెషన్ ఖచ్చితంగా మనము ప్లాన్ చేద్దాం మీ అనుకూలం బట్టి. వీ విల్ డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ నెక్స్ట్ టాక్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం బ్రదర్. నాకు తెలుసు అక్కడ హైదరాబాద్ లో సిచ్యుయేషన్ కూడా మరి అంత ఈ రైన్స్ దీనివల్ల ఈ నెట్వర్క్ ఫ్లక్చుయేషన్స్ అలా ఉన్నాయి. డిస్పైట్ దట్ యూ హావ్ గివెన్ టైమ్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సాయిరామ్, చాలా చాలా ఆనందంగానే ఉంది. కానీ ఇటువంటి టైంలో బయట హెవీ రెయిన్ పడుతున్నప్పుడు ఇంటర్నెట్ ఫ్లక్చుయేషన్స్ వల్ల కొన్ని మీకు ఇబ్బంది కలిగి ఉన్నందుకు ఇట్స్ బియాండ్ మీ. స్వామి ఈ మాత్రమైనా మనం సంభాషించగలిగాము స్వామి. దీంట్లో తప్పక ఈ స్వామి సంకల్పం ఉంది కాబట్టి మాట్లాడగలిగాము. మీరందరూ ఇది వినగలిగారు. తప్పకుండా బ్రదర్, ఇది కేవలం స్వామి అనుగ్రహమే. లేకపోతే అక్కడ పరిస్థితి ఎలా ఉందో మనం అందరు చూస్తూనే ఉన్నాము. ఈవెన్ దెన్ ఇంత మాత్రం అసలే 1 or 2 గ్లిచెస్ తప్ప ఏ మాత్రం ప్రాబ్లం రాకుండా నెట్వర్క్ అంతా స్వామి చూసుకున్నారు. So it's completely, he has been through the session and Swami continue to bless us all. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఇంటర్నలైజ్ చేసుకొని స్వామి కార్యక్రమాల్లో సాధ్యమైనంతగా మనందరం ముందుకెళ్లాలని, స్వామి అందుకు తగిన శక్తి సామర్థ్యాలు అందరికీ ప్రసాదించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ యువర్ టైమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంటైర్ హిందూపూర్ సత్య సాయి సేవ ఆర్గనైజేషన్. సాయిరామ్. థ్యాంక్ యూ. ओम जय जगदीश हरे, स्वामी सत्य साई हरे, भक्त जना संरक्षक, भक्त जना संरक्षक, पति महेश्वर. ओम जय जगदीश हरे, शशिवदना श्रीकरा सर्वा प्राणपते, स्वामी सर्वा प्राणपते. आश्रित कल्पलतीका, आश्रित कल्पलतीका, आपद्बांधव. ओम जय जगदीश हरे. माता पिता गुरुदैवं मरियंतयु नीवे, स्वामी मरियंतयु नीवे. नाद ब्रह्म जगन्नाथ, नाद ब्रह्म जगन्नाथ, नागेन्द्राशयन. ओम जय जगदीश हरे. ओंकार रूप शिव साई महादेव, सत्य साई महादेव. मंगल हारति अंदुको, मंगल हारति अंदुको, मंगल गिरिहारी. ओम जय जगदीश हरे. नारायण नारायण ओम सत्य नारायण, नारायण नारायण ओम, नारायण नारायण ओम सत्य नारायण, नारायण ओम सत्य नारायण, नारायण ओम. जय सद्गुरुदेवा. नारायण नारायण ओम सत्य नारायण, नारायण नारायण ओम, नारायण नारायण ओम सत्य नारायण, नारायण ओम सत्य नारायण, नारायण ओम. जय सद्गुरुदेवा. नारायण नारायण ओम सत्य नारायण, नारायण नारायण ओम, नारायण नारायण ओम सत्य नारायण, नारायण ओम सत्य नारायण, नारायण ओम. जय सद्गुरुदेवा. ओम शांति शांति शांति.
समस्तलोका सुखिनो भवन्तु 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 ओम शांति शांति शांति। जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय। नमस्ते नमस्ते गुरु महाराज सद्गुरु श्री सत्य साई महाराज शरण श्री साई साष्टांग शरण అవతరించి చేపట్టిన దివ్యోద్యమంలో సమర్థమైన పనిముట్టుగా మేము ఉపయోగపడినట్లు మమ్ము అనుగ్రహించు. అందుకు తగిన శక్తి సామర్థ్యములు, ఏకాగ్రత, చిత్తశుద్ధి, ఓర్పు, నేర్పు, ఆధ్యాత్మిక చింతన, అనుభవిక జ్ఞానము మాకు ప్రసాదింపుము. మా తలంపులు, వాక్కులు, క్రియలు తోటి సోదరీ సోదరులను ఆధ్యాత్మిక చింతనాసక్తులుగా, సాయి ఉద్యమాసక్తులుగా చేయనట్లు మీకు ప్రియమైన పద్ధతిలో మేము జీవించినట్లు మమ్ము ఆశీర్వదించు. జై సాయిరామ్. परमं पवित्रं बाबा विभूतिं परमं विचित्रं वेदाभूतिं परमार्थइष्टार्थमोक्षप्रदातं बाबा विभूतिं इदमाश्रयामि। परमं पवित्रं बाबा विभूतिं परमं विचित्रं वेदाभूतिं परमार्थइष्टार्थमोक्षप्रदातं बाबा विभूतिं इदमाश्रयामि। परमं पवित्रं बाबा विभूतिं परमं विचित्रं वेदाभूतिं परमार्थइष्टार्थमोक्षप्रदातं बाबा विभूतिं इदमाश्रयामि। साई बाबा विभूतिं इदमाश्रयामि। साई बाबा विभूतिं इदमाश्रयामि। साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम शांति शांति।